खतरनाक कॉमेडी शो। बुट्टबम्मा नन्नु सुट्टुकोंटिवे जिंदगीके अड्डबम्मई जंट कट्टुकोंटिवे बुट्टबम्मा नन्नु सुट्टुकोंटिवे जिंदगीके अड्डबम्मई जंट कट्टुकोंटिवे जबरदस्त खतरनाक कॉमेडी शो। जबरदस्त खतरनाक कॉमेडी शो। हेलो व्यूअर्स, वेलकम टू सरदा शुक्रवारम। ऑलराइट, సో మన జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన కే స్క్వేర్ టీమ్ కృష్ణ భగవాన్ గారు అండ్ ఖుష్బు గారు. ఆలస్యం ఎందుకు, పందెం వేయడానికి మా టీమ్ లీడర్స్ ని పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెం. కాదు, అందరూ ఒక సింక్ లో ఉంటే మా రాఘవ్ గారు వేరే సింక్ లో ఉంటారు. నేను ట్రెండ్ ఫాలో అవునండి, సెట్ చేస్తాను, అందుకే నాకు నచ్చినట్టు ఇలాగే చెప్పి ట్రెండ్ ఫాలో అవ్వరు, సెట్ చేస్తారన్నారు కదా. మరి ఈ రోజు పందం కూడా మీరే సెట్ చేస్తారా? సెట్ చేస్తాం. చెప్పండి ఎంత? మరి ఎక్కువ చెప్పాలన్నా నాకు గుండె ఆగిపోతుంది. అసలు లక్ష ఓకే, లక్ష వేస్తారా? డన్. లక్ష వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులన్నీ మాకిస్తే మరి మీ ఇంట్లో వాళ్ళకి మా గురించి మీకెందుకు, మీ గురించి ఆలోచించుకోండి ముందు. పెంచుతారా తగ్గిస్తారా అది చెప్పండి. ప్రతిసారి 15,000 వర్కౌట్ అవ్వదబ్బా. బ్లాక్ కలజోడు పెట్టిన ఎందుకు వచ్చేది తెలుసా? కన్నీళ్ళు దాచుకుంటున్నాడు వెనకాల. రష్మి, ఈసారి మేము పెంచాం 5 ఇక్కడ 25 అంటే మొత్తం అంతా ఇచ్చాడు. ఈ రోజు మనమే గెలుస్తున్నా రావు గారు. గెలుస్తున్నాం 25. మాది 5 15. రాఘవ్ గారు మీకు అర్థం కాలేదు, మీరు ఒక్కరే 25 వాళ్ళందరూ 5 అట. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నానండి. మీరు ఒక్కరు కాన్ఫిడెంట్ గా సరిపోదు, టీం అంతా ఉండాలి. రాఘవ్ గారు ఉదయం నా స్కిట్ మనోడు స్కిట్ చూసారు, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నేను ఇతను స్కిట్ చూసాను, అందుకే 5 వేసాను నేను. 5 15 మాది 25. కాదు రే. మరి మీరు ఏమైనా బార్ పెంచుతారా? తప్పకుండా పెంచుదాం. అరే 25,000 అందరం సగం సగం వేసుకుందాం. నేను డబ్బులు తీసుకురాలేదన్న, ఎలా నేను తేలేదన్న. పంపితీసి మీరు ఇద్దరు నా స్కిట్ చూసారంటారా ప్రాక్టీస్ లో? లేదు, వీళ్ళు స్కిట్ చూసారట. ఓ పని చేద్దాం, నేను రాఘవ్ గారి స్కిట్ చూసాను, దాని మీద కొంచెం బెటరే. దానికంటే బెటర్ నేను డిసైడ్ చేయాలి, మీరు కాదు. విమర్శిస్తున్నారు. తర్వాత తెలుస్తుంది కదా వాళ్ళకి. ఇప్పుడు అయిన తర్వాత మాట్లాడే ఛాన్స్ ఉండదు వాళ్ళకి, అందుకే ఇప్పుడే మాట్లాడారు. భాస్కర్ గారు, ప్రతిసారి మీరు అదే తప్పు చేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ఒక్కళ్ళ స్కిట్ గురించి కాదు, ఇట్స్ టీమ్ ఎఫర్ట్. టీమ్ ఎఫర్ట్ చెప్తాను. మా ముగ్గురు స్కిట్లు చాలా బాగున్నాయి, మాకు బాగా నచ్చాయి. మీకు నచ్చితే నచ్చదో నాకు తెలీదు. అరే ఎంతో కొంత 2,000 పెంచండి. నా దగ్గర అసలు తేలేదన్న, చేంజ్ కూడా లేవు నా దగ్గర. నువ్వు వేసే ఈసారికి 15 మీరు వాళ్ళిద్దరు 5 ఇగో 25,000. అయితే ఈసారి పందం బార్ కాస్త హై చేశారు మా టీమ్ లీడర్స్ అందరూ కలిసి. ఇటువైపు 25,000, ఇటువైపు 25,000, టోటల్ 50,000 బెట్టింగ్ అమౌంట్. కానీ ఏ మాటకి ఆ మాట, మొత్తానికి అయితే అస్సలైన టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది మా భాస్కర్ గారు అండ్ రాఘవ్ గారు మధ్య. మరి సరదా శుక్రవారం గెలుస్తుందా లేదా సరిపోదా శనివారం గెలుస్తారా చూద్దాం. రెడీ గైస్? స్కిట్లు ఆరంభించండి. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఆన్లైన్ లో ప్రేమ వద్దురా మామ అంటున్నాడు మన నూకరాజ్. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే వాళ్ళు ఇన్వైట్ చేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజ్ అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏమండి ఈ రోజు నేను ఇంత ఎందుకు హ్యాపీగా ఉన్నానో తెలుసా? తెలుసు, డైలాగులు తక్కువ లేడీ గడిపించాం కదా. స్కిట్
చెప్పేటప్పుడు అన్న డైలాగులు ఎక్కువ ఉంటాయి, ఫాదర్ క్యారెక్టర్ ఉంది, కొంచెం డైలాగులు తక్కువ ఉంటాయి, లేడీ గెటప్ ఉంటుంది అన్న అనే లోపు లటుకుని వచ్చేసాడు మేడం. కృష్ణభవన్ గారు ఇవాళ లంచ్ కి రూమ్ కు రమ్మన్నారు. ఎందుకు? లంచ్ కి ఎందుకు పచ్చడేస్తా అన్నాడండి. ఆయన రూమ్ కి పిలిచింది నీకు పచ్చడేయడానికి కాదు. అయితే మీతో లంచ్ కి రాను, డిన్నర్ కి వెళ్తా. జీవితానికి టిస్టులు చాలనా? నువ్వు డిన్నర్ కి వెళ్తే విన్నర్ ఆయన అవుతాడు, అప్పుడు నేను రన్నర్ అవ్వాల్సి వస్తుంది. చాలు నీకు దండం పెడతాను, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వేరే పనులు చూస్తే. అది కాదు. ఏమండి? ఏంటి? లంచ్ కి ఏమండి? రండి. అర్థమైందా? అర్థమయ్యింది. ఇప్పుడు ఈ ఫినిషిల్ నేనే పెట్టాలి. రండి లోపలికి. లోపలికా? ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? మల్లెపూలు తీసుకొస్తా. ఆల్రెడీ లోపల పెట్టా. సరే హల్వా తీసుకొస్తా. లోపల పెట్టా. ఏమే ఇన్నిసార్లు నేను బయటికి వెళ్తానంటే నా బాధ నీకు అర్థం కావట్లేదు. ఏమండి అన్ని తెచ్చి లోపల పెట్టాలంటే నా బాధ నీకు అర్థం అవట్లేదా? ఇవన్నీ నీ వల్ల కాదు. కానీ కొడుకు స్కూల్ ఫీజు కట్టావు, మరి ట్యూషన్ ఫీజు కట్టాలా లేదా? ట్యూషన్ ఫీజు ఎంత? 5,000. 5,000 ఇప్పుడు 2-3 రోజుల తర్వాత ఎత్తాలే నేను. 2-3 రోజుల తర్వాత అంటే కుదరదు. అంటే వాడు నీలాగా చదువుకొని దద్దం అవ్వాలా? నా కొడుకుని చదివిస్తా, ప్రయోజకుని చేస్తా, ట్యూషన్ ఫీజు తెస్తేనే నువ్వు రా, లేకపోతే డోరేస్తా పో. అక్కడ ఎంత బాగా చెప్పా డైలాగు. ట్యూషన్ ఫీజు ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి తేవాలి? రామోజీ ఫిలిం సిటీకి ఎలా వెళ్ళాలి? యాక్టింగ్ నేర్చుకుని వెళ్ళాలి. ఇలా సగం యాక్టింగ్ నేర్చుకుంటే బయటికి గెంటేస్తారు తెలుసా? సగమా? మరి సిగ్గులని మాటలు. ఫుల్ గా వస్తే? ఫుల్ గా కాదా, మొత్తం రాదని చెప్తుంది ఆవిడ. అవునా? ఎందుకు రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు? ఫిలిం సిటీ పక్కన ఒక విలేజ్ ఉంది సార్, మనకి పెళ్లి చూపులా. అమ్మా ఎవరు సార్? మన యాంకర్ రష్మి. మిమ్మల్ని ఎలా చేసుకుంటుంది? జాబ్ ఉంటే రష్మి ఏంటి, ఖుష్బు గారు కూడా చేసుకుంటారు. ఇంతకీ ఏం పని సార్? కరువు పని. కరువు పని కూడా ఆ పనికి ఆవిడ ఎలా చేసుకుంటుంది అయ్యా? మీకు విషయం తెలుసా? రష్మి చేసేదే కరువు పని, ఆ గ్యాప్ లో షూటింగ్ చేసుకొని వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగితే వస్తది. డబ్బులు పడిపోయి ఈ డబ్బులు ఎలాగైనా సరే తెలియకుండా ఇటు దగ్గర తీసేసుకోవాలి. నా డబ్బులే కనపడట్లా. ఏమైంది సార్? కనపడట్లేదు సార్. సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సార్. డబ్బులు జేబులో ఉండాలి, కనపడట్లేదు అంటున్నా. డబ్బులు కనపడట్లేదా? ఎలా పడేసుకుంటారు సార్? అలాగా డబ్బులు అన్న తర్వాత చూసుకోవాలి కదా సార్. ఎవరొకరు ఉంటారు తీసుకుని ఇవ్వరు సార్ కొంతమంది. దాని నుంచి ఇక్కడే ఉంటుంది, వెళ్ళట్లా. పైగా ఒంటి మీద ఉన్న షర్ట్ కింద ఉంది ఏంటి? ఇడికాడే ఏమన్నా ఉన్నాయా? సరే చూద్దాం, వాడు వెళ్ళిన తర్వాత మనం వెళ్దాం. ఈడేంటి వెళ్ళి వాడు ఆగిపోయాడు. సర్లే వాడు వెళ్ళిన తర్వాత తీసుకుని అందే ఉంది. A few moments later. గంట అయ్యింది, ఈయన కూడా వెళ్ళట్లేదు ఏంటి సార్? మీరు పెళ్లి చూపులు అన్నారు కదా, మరి పెళ్లి చూపులకి వెళ్ళండి సార్, టైం అయిపోతుంది. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాయి సార్. ఎందుకు? రష్మి బాగుంటుందని బయట టాకే గానీ అంత పెద్ద అందగతి కాదంట. దరిద్రుడా! లక్ష్మి గారి కంటే ఖుష్బు గారు బాగుంటారంట. నెక్స్ట్ ఆడికే మనం మార్క్స్ ఇవ్వాలి, నేను గుర్తుపెట్టుకో. బయట వాళ్ళు అలా అనుకుంటారు కానీ రష్మి గారు చాలా అందంగా ఉంటారా, చాలా మంచిది కూడా. మరి అంత మంచివాడితో గొడవ పడ్డావురా నువ్వు. జర్కిన్ కింద డబ్బులు ఉన్నాయి నా ఇచ్చిన సార్. వాడు ఎలాగైనా వెళ్ళిపోయిన తర్వాత నేను ఉంటాయి, ఎంత టైం అయినా ఇక్కడే ఉంటా. ఈడు గంటైనా వెళ్ళట్లేదంటే వాడు ఇగో తగ్గదు, నా ఇగో తగ్గదు మేడం. వాడు వెళ్తే నీ డబ్బులు తీసుకుని నేను ఇంటికి ఫీజు కడతా. ఎంతసేపు అయినా ఇక్కడే ఉంటాను నేను కూడా. సరే నైట్ అయినా మీరు ఉంటానంటే ఉండండి. ఏదేమైనా ఉంటా, ఏ నుంచి వెళ్ళేదేలే. వీడు వెళ్ళకపోతే స్కూల్ ఫీజు ఎలాగా? మా ఆవిడ కూడా వచ్చే టైం అయింది, టైం అయిపోతుంది. ఇప్పుడు భార్య వచ్చింది కదా, ఎలాగైనా వెళ్ళిపోతాడు. ట్యూషన్ ఫీజు డబ్బులు కట్టాలని పొద్దున పోయి ఇక్కడ ఏం చేస్తానమ్మా? అసలు మమ్మల్ని మేము గుర్తున్నామా? రారా, ఇంటికి వెళ్దాం రారా. నేను వస్తాను, ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను. వెళ్ళి ఎప్పుడన్నా మేడం పిలిస్తే టక్కని వచ్చేటోడు. 10 నిమిషాలు ఇక్కడే ఉన్నాడంటే ఎవరికో రుచి మరిగింది అమ్మో. నువ్వు ఇట్లా రావు.
నువ్వు రాకు ఇంకోసారి నీ జోలికి రాను నేను వెళ్ళిపోతా నా కొడుకు నేను తీసుకొని వెళ్ళిపోతా. వీడు పెళ్ళాం చేతుల్లో తన్నులు తినడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ బయటికి మాత్రం వెళ్ళట్లేదు మనం. నాకు తెలిసి డబ్బులు దాని కిందే ఉండుంటాయి ఖచ్చితంగా. రాజా ఏమైందిరా? బామ్మ చనిపోయింది. ఒక పని చేయి, బామ్మని ఇలాగే తీసుకురా, నేను ఎక్కడి నుంచి చివరి చూపు చూసేస్తాను. బామ్మని తీసుకురా పో. హలో, ఎవరు మీరు? నేను మనిషినమ్మా. అబ్బా, ఈ అడ్డ నాది, ఇవన్నీ కాదు. నువ్వు ఎందుకు నిలబడ్డావు ఇక్కడ? అది కాదండి, ఓ పని చేయండి, నేను ఈ నైట్ కుంటాను, మీరు రేపు పొద్దున్న వచ్చి నిలబడండి. బాబు, నేను ఉండేదే నైట్ నాయనా. గంట 2 గంటలు అయితే నేను వెళ్తాను మేడం, ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి. ఇవన్నీ కాదు, నాకు ఒక గంట చాలు. నువ్వు ఉంటావా వెళ్తావా? ఎలా నేను చెప్తాను, నేను ఇక్కడ నుంచి అయితే కథలు ఇదా నీ ప్లేస్ ఏంటి? వెళ్ళవు కదా, వెళ్ళను. నువ్వు ఎలా కథలో నేను చూపిస్తా. ఓసే వినోదిని, శాంతి, పవన్, హరిత, ఎక్కడున్నారే మీరు? ఇక్కడ అడ్డా దగ్గర నేను నుంచి నన్ను తొందరగా వచ్చేసేయండి. వీళ్ళందరూ ఇంటికి పిలుస్తుంది. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు 5 నిమిషాల్లో. నువ్వు ఎలా కథలో నేను చూస్తా. సార్ వాళ్ళందరూ వస్తే మామూలుగా సార్, నా వాటిని వెళ్ళిపోదు సార్. పిలిపించక్క. చెల్లి నువ్వేనా? నేనే. నువ్వు కాదేమో అనుకున్నానే. అవునా? నువ్వే. నేను నువ్వే. అవునవును. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? అసలు నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడెక్కడైనా చూసుకుంటాను. సరేనా? బాయ్ చెల్లి. 10 నిమిషాల్లో క్యారెక్టర్ మార్చుకున్నావరా? వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెడితే నువ్వు ఈజీగా 10 నిమిషాలు. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళవా? నువ్వు వెళ్ళవా? ఐ విల్ డై. అమ్మా అన్నా జడ్జెస్, ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? రమేష్ గారు, మిమ్మల్ని గెటప్ లో చూడడానికి చాలా బాగుంది. డిఫరెంట్ గా ఉన్నారు. వెరీ నైస్. మీ పోజ్ ఆ పోజ్ ఇచ్చారు కదా, అది కూడా బాగుంది. నోకరాజు, మీరు మీ పర్ఫార్మెన్స్, బాబు మీ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్ స్కిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది. నోకరాజు గారు, ఇలాంటి కథలు నాకు చాలా ఇష్టం. చాలా బాగా చేశారు అందరూ. నాన్ స్టాప్ నూకరాజు అండ్ దాగ్బోతు రమేష్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. నాన్ స్టాప్ నూకరాజు అండ్ దాగ్బోతు రమేష్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 16 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు రాఘవ్ గాంధీ లక్కీ హ్యాండ్, దాని వల్ల ఆయనకి పడుతుంది బ్యాండ్. మరి ఉంటుందా ఆయన బ్యాడ్ లక్ ది ఎండ్? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. కలకత్తా పానేసిన చూసుకో, నా పెదవులు నీ పెదవులతో రాసుకో. అంద పిల్లలకి మొగుళ్ళంటే లోకు అయిపోతుందండి. మగవాడి జీవితం గోధుమ పిండి లాంటిదండి. నిప్పుల మీద కాలిస్తే పుల్క అవుతుంది, కొంచెం నూనెసి కాలిస్తే చపాతి అవుతుంది, డైరెక్ట్ గా నూనెలో పడేస్తే పూరి అయిపోతుంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మగాళ్ళు చాలా పొంగుతూ ఉంటారని. సర్లే కానీ నాకు ఆకలేస్తుంది. ఆకలేస్తే కాసేపు అలా ఖుష్బు మేడం గారిని చూడు. ఎందుకు? ఎవరైనా చిరుధాన్యాలతో కడుపు నింపుతారు, ఆవిడ చిరునవ్వుతో కడుపు నింపేస్తారు. ఎక్కడ మారు వాసన వస్తుందండి? ఎక్కడో కాదు, ఎక్కడి నుంచే మీ దగ్గరికి వస్తున్నాను. రష్మి గారు, మీరేం ఫీల్ అవ్వకండి, మీ బాధ నాకు తెలుసు. వయసు పెరిగిపోతున్నా ఓ బాధపడకండి. మీకు విషయం తెలుసా, ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్స్ కే వాల్యూ ఎక్కువ. ఏంటి మరి మాడు వాసన ఎక్కువ అయిపోతుంది? ఆయన పుచ్చిపోయిన పళ్ళు ఇట్లాంటి విశేషాలు మాట్లాడతారు. నాకు ఆకలి వస్తుంది, మార్కెట్ కి వెళ్ళి ఆకలిస్తుంటే మార్కెట్ కి వెళ్ళి టిఫిన్ తెమ్మంటావు. ఏమనుకుంటున్నావు మొగుడు అంటే నువ్వు? అంటే మొగుడు అంటే అంత కొత్తిమీర కట్టగాళ్ళ కనిపిస్తున్నారా? మగాళ్ళని కాపాడుకోవాలని బాధ్యత లేదండి అసలు పిల్లలకి. మీరు ఇప్పుడు టిఫిన్ తెస్తున్నారా లేదా? నేను తేటలు లేదో, నేను తయారయ్యే లోపు నువ్వే వేడివేడిగా టిఫిన్ తయారు చేసి ప్లేట్ లో పెట్టుంచో. మూడు వచ్చినప్పుడు వచ్చి తింటా. దీంతో పెట్టుకుని బాగా బుర్ర వేడెక్కిపోయిందండి. కాసేపు అలా బయటికి వెళ్ళి రావాలి. లోపలికి వెళ్తాడేంటి? అన్నా కంగ్రాచులేషన్స్, మొత్తానికి హోటల్ పెట్టావు. సరే సరే, హోటల్ ఓపెనింగ్ ఎవరితో చేయిస్తున్నావు? రోహిత్ శర్మ.
అదే ఆలోచిస్తానంట్రా. అది కాదన్న అంత ఆలోచించడం ఎందుకు? కృష్ణ భగవాన్ గారి చేత చేయించచ్చు కదా. ఆయన ఇప్పటికే బోల్డ్ ఓపెన్ చేశారు. ఖుష్బు గారు రే మనం హోటల్ పెట్టింది భూలోకంలో, స్వర్గంలో కాదు. అదేంటి? అంటే దేవతలు అక్కడే ఉంటారు కదా. అయినా కానీ 5 మార్క్స్. ఒరే నాకు తెలిసిన ఆయన ఉన్నారా, లక్కీ హ్యాండ్. చెయ్యి పట్టదంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంతకు ఆయన ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఎక్కడో ఉంటాడు రా. అదిగో సార్ నమస్తే నమస్తే. బాగున్నారా? ఏంటి ఇలా ఉన్నారు? మేము మీ దైవాల హోటల్ పెట్టుకున్నాం సార్. నాదే ఉందమ్మా. మీ దైవం లేదు నాకు తెలుసు. మీది లక్కీ హ్యాండ్ కదా, మీరు వచ్చి అలా రిబ్బన్ కట్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. లేదా మా కష్టపడి పెట్టినారు, మీరు కానిచ్చేయండి. చెప్పానా ఆడికి మనం బాగుపడ్డం ఇష్టం ఉండదు. వీడేదో మనసులో పెట్టి మాట్లాడుతున్నట్టు. మీరు లక్కీ హ్యాండ్ కదా. కాదమ్మా, ఆడు మనల్ని బాగుపడినవాడు. వెళ్ళిపోతానండి, రిబ్బన్ కట్ చేయాలి అంతే కదా. చేసేది పద, నువ్వు పని అయిపోతా పదండి. ఏంటి హోటల్ పేరు ఏంటి? ఏంటి హోటల్ పిండమా? ఇదేం హోటల్ రా? మీ దగ్గర కొత్తగా ఆలోచించాం. ఏందా మీరంతాను? థ్యాంక్ యూ సార్. బాగా చూసుకోండి. వస్తానే, అంతా బాగుంటది. బాగా చేసుకోండి అంతా. ఓకే సార్. అన్న ఓపెనింగ్ అయితే చేయించాం గానీ బిజినెస్ అవుద్దంటావా? అంతా ఆయన చూసుకుంటాడు రా. కరెక్టే సార్ ఎక్కడ ఉన్నారా? వస్తాను నేను. A few moments later. నేను మాట్లాడే కొద్దిగా మనకు ఒక 50,000 ఉంటే కొట్టరా. ఈ వారం రోజులు మనం టిఫిన్ పెట్టేస్తున్నాం అందరికి ఊర్లోని, అందుకని ఉంటాను. ఇప్పుడు హోటల్లోకి చెయ్యాలి. హలో హలో, హోటల్ పిండం మీకు పెడుతుంది దండం చెప్పండి. చిన్న ఆర్డర్ చెప్తాను, రాసుకుంటారండి? రాసుకుంటాను సార్. చెప్పండి. ఇడ్లీ ఒక 30 ప్లేట్లు అండి, పూరి ఒక 50 ప్లేట్లు అండి, రవ్వ దోశ ఒక 40 ప్లేట్లు అండి, అంతేనండి. ఓ సార్ ఉప్మా మర్చిపోయారు. మన స్కిట్ ఉంది కదరా, ఒక అరగంటలో వచ్చేయండి. ఓకే ఓకే. బాబు ఇంత ఆర్డర్ ఇచ్చాం కదా, ప్యాకెట్లు ఇవ్వమ్మా. ప్యాకెట్లా? పార్సిల్ ఇచ్చాం కదా, అయ్యి అన్నమాట. గారు ఓ తప్పం అదిరిపోద్ది, తినండి చెప్తాను. నేను తినేసానండి, ఇప్పుడు టిఫిన్ చేసా. బా మీరు రాగానే వచ్చిన పని చేస్తారని తెలుసండి. ఇంకో విషయం, అది ఎలా ఉన్నా పర్లేదు, ఎలా ఉందో చెప్పకపోయినా పర్లేదు, ఆ హోటల్ రిబ్బన్ కట్ చేసిన మహానుభావుడు ఎవడో కానీ లక్కీ హ్యాండ్ అని రివ్యూ పెట్టండి, సరిపోద్ది. వస్తానండి. ఓ తప్పం. ఊరంతా అడిగితే తీసుకురాలేదు, ఇంటికి రాని పని చెప్తాను. నమస్తే. బట్టలు బాగా రన్ అవుతుంది కదా? ఈ రోజు మొత్తం ఈగలు కూడా రావట్లేదు బాబు. ఈగలు రానప్పుడు రష్మి గారు వస్తారా ఇక్కడికి? A few moments later. బాబు టిఫిన్ చేసావా నువ్వు? లేదండి, ఈవెంట్కి వెళ్తున్నాను, బిజీగా ఉన్నాను. తర్వాత తినొచ్చులేవయ్యా టిఫిన్. ఇక్కడ మంచి హోటల్ పెట్టి టిఫిన్ చేసి చెప్తాను. ఆకలి లేదండి. ఉంటది, తిను, తింటే వస్తుంది ఆకలి. తిను, ముందు టిఫిన్ తిను, వెళ్ళు. పొట్టలో ఎంతకంటే పట్టదు సార్. ఇది పొట్ట జగదగిరి గుట్టరా, ఇంతకన్నా పట్టదని కూడా చెప్పాడు రా. ఇడ్లీ కూడా పట్టదు. ఇడ్లీ ఏంట్రా, ఇండియా మొత్తం పట్టే అంత ఇచ్చాడు దేవుడు నీకు. మరి అంత పెద్ద పొట్ట ఉంది. మరి అదేంటి సార్ కొద్దిగా ఉంది? ఏం మాట్లాడుతున్నావు? జీర్ణాశయం సార్. సార్ అంతా బాగుంది సార్. సార్ హోటల్ చాలా బిజీ అయిపోయింది. అంటే లక్కీ హ్యాండ్ సార్, అది చాలా లక్కీ హ్యాండ్ మీది. మీ లక్కీ హ్యాండ్ తో మేము కూరగాయల షాప్ కూడా పెట్టేసుకున్నాం. ఏడుపు కత్తిరించాలి అంతే కదా, కత్తిరించేద్దాం. తెచ్చుకున్నా పట్టుకో. తెచ్చుకున్నా అన్నా, ఇప్పుడు కూరగాయల షాప్ అయితే ఓపెనింగ్ చేయించాం గానీ బిజినెస్ అవుద్దంటావా? అవుతుంది. తీసుకున్నాను కదా, నేను తీసుకున్నాను. అవుతుంది. లక్ష్మి గారు నమస్తే అండి. మా ఈదులో కూరగాయల షాప్ పెట్టామండి. ఇదిగో గుమ్మడికాయ అండి, చాలా బాగుంటది. పులుసు పెట్టుకోవచ్చు, ఉడియాలు పెట్టుకోవచ్చు, మీ దిష్టి కూడా తీయొచ్చు. ఇంటి ముందు గుమ్మానికి కట్టండి, లేకపోతే పక్కన ఇంకో కుర్చీ వేసుకుని అక్కడ పెట్టండి. బాగుంటుంది. పెద్ద తేడా ఏం తెలియదు. అందరికి పొట్లగా ఒకటే చితికిపోయింది అనుకుంటున్నారు ఇక్కడ. ఇంట్లోకి ఎచ్చాలు తెమ్మన్నా తేవు, కూరగాయలు తెమ్మన్నా తేవు, ఊరంతా మాత్రం పంచుతున్నావు గుమ్మడికాయలు. గుమ్మడికాయ మొహం వేసుకొని, గుమ్మడికాయ మొహం వేసుకొని.
చూపేంటి అసలు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఏం పని చేయడానికి చేస్తావు పొద్దులో తింటావు తిరుగుతావు నిన్ను పీక సార్ మీ దయ వల్ల హోటల్ పెట్టుకున్నాం కదా హోటల్లో టిఫిన్ తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి కదా సింక్ ఒకటి పెట్టించమాట ఆ సింక్ ఓపెనింగ్ మీరే రావాలి లక్కీ హ్యాండ్ సింక్ ఓపించడం దరిద్రంగా చెప్పాను కదా మనల్ని బాగుపడినవాడు మీ గురించి మీరు హోటల్లో పెడతావు రే 50,000 అప్పు చేశా పెంకుటిల్లు అమ్మకానికి పెట్టాం అది అయ్య బాబా అమ్మా అన్ని కంటికి కనిపించాలంటే అబ్బా కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ్ గారు బాగా చేశారు, చాలా బాగుంది కాన్సెప్ట్. పేరు చెప్పను కానీ నేను ఒకటి ఓపెన్ చేశా, అది కటింగ్, ఇది నా దగ్గర ఎక్కువ తీసుకుంటాడు. కటింగ్ షాప్ కి రిబ్బన్ కటింగ్ చేశారా సార్ మీరు? బాగుంది, చాలా బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారు. అమ్మో, ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. ఇంట్లో మాత్రం చూడడానికి మీకు టైం లేదు, కానీ బయట ఊరంతా ఫాల్స్ ప్రెస్టీజ్ లో తిరగాలి. బట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ఆ ఫ్లో బాగుంది, పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వెరీ నైస్, నైస్ కాన్సెప్ట్. ఒక వీడియోగ్రాఫర్ ఉండేవాడు, వాడు వీడియో తీసేట ఇంకా వాళ్ళు ఎప్పటికీ ఇడిపోయారట మ్యారేజ్. అంత లక్కీ హ్యాండ్ చెప్పేవాడు అడుగుతుంది, అందరూ ఇడిపోయిన వాళ్ళు. మరి రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ కృష్ణ భగవాన్ గారు. సో జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు సాధారణంగా కిడ్నాపర్స్ అంటే అందరికీ భయం ఉంటది, కానీ ఇక్కడేంటో ఒక వ్యక్తి వల్ల కిడ్నాపర్స్ భయపడుతున్నారు. ఇంతకీ ఆ ఒకరు ఎవరో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ along with his team. మిస్సింగ్ సొల్యూషన్స్, ఇది ఒక కిడ్నాప్ కంపెనీ. మేము కిడ్నాప్లు చేస్తుంటాం ఇక్కడ. మిస్సింగ్ సొల్యూషన్స్ కదా? yes, అదేనే మిస్సింగ్ సొల్యూటోన్స్. మిస్సింగ్ అయిపోయిన తర్వాత మనకి డబ్బులు ఇచ్చేయండి, సొల్యూషన్ దొరుకుతుంది, ఇచ్చేస్తాం. కానీ సొల్యూషన్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కదా? మేము చదువుకోలేదని పెద్దగా చెప్పదా, మనం వెళ్ళి కిడ్నాప్లు చేసుకుందాం. ఇక్కడ మిస్సింగ్ సొల్యూషన్స్ కిడ్నాపర్స్. ఎస్, మేమే కిడ్నాప్ చేస్తాం. మీకు స్లాట్ ఎప్పుడు ఇచ్చాం? ఈ రోజు ఇచ్చారు సార్. ఓకే, నేను కిడ్నాప్ చేయాలి. 10 lakhs అవుతుంది. 15 lakhs తీసుకో. మాకు 10 చాలు. మేము మార్కెటింగ్ లో మా వాల్యూ అంతే ఉంది కాబట్టి మేము ఎక్కువ పెంచుకోమాట. ఇంతకుముందు ఏమైనా కిడ్నాప్ చేశారా? ఇంతకుముందు ఆనే కిడ్నాప్ చేశా. మరి ఎక్కడ ఉన్నాడేంటి? ఆ డబ్బులు ఇవ్వలేదు, మన ఉండిపోయాడు అప్పటి నుంచి. నాకు ఎందుకు మేము చూస్తే డౌట్ గా ఉంది. నిజంగా చేయగలరా కిడ్నాప్ మీరు? ప్రాక్టికల్ కావాలంటే మీరు ముందు కూర్చొని మీరు టీ తాగుతాండి. అరే టీ పట్టరారా సార్ కి ముందు చెప్పండి సార్. కిడ్నాప్ ఎలా? ఏ లేదు సార్, తాళ్ళు తీసుకుంటాం. తాళ్ళు తీసుకొని గట్టిగా కట్టేస్తాం సార్. కట్టేసి వాడిని కదలకుండా చేస్తాం. ఇంకా కిడ్నాప్ అంటామంటే వదిలే. ఇలా అయితే బాగుంది సార్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి టీ తాగండి. వాడు తాగలేడు, కిడ్నాప్ అయ్యాడు. నీ కిడ్నాప్ అవడం ఏంటి? నేను నిన్ను కిడ్నాప్ చేశాను రా. అదేంటి? నువ్వు ఆల్రెడీ ఈయన కిడ్నాప్ చేయమన్నావు కదా, వాడు నిన్న మా దగ్గరకు వచ్చి 15 lakhs ఇచ్చాడు నేను కిడ్నాప్ చేయమని. నేను 15 ఇస్తానన్నా కదా, ఆ నిన్న ఇచ్చేసాడు. వాడిని పిల్లరా, వీడిని కిడ్నాప్ డబ్బులు ఇచ్చాడు కదా. నేను కిడ్నాప్ చేయమన్నా చేసావా? ఆ రెడీగా ఉన్నాడు, చూసావా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటది? ఇదంతా ఇచ్చాడు, 15 ఇచ్చాడు. ఇంకో 5 ఇస్తా, వీని కూడా కిడ్నాప్ చేయి. కిడ్నాప్ చేయరా? నన్ను కిడ్నాప్ చేయడం? కూర్చోరా. అరే ఎంత లోపల పంపించే. ఇక్కడ కిడ్నాపర్స్ మీరేనా? వీడిని కిడ్నాప్ చేయాలి. వాడి దగ్గర డైమండ్స్ ఉన్నాయి, సగం మీరు తీసుకోండి, సగం నేను తీసుకుంటా. కానీ వాడు నాకు ప్రాణాలతో కావాలి. చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా. కాఫీ కావాలంటే కాఫీ. రాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చారు, మళ్ళీ 2 గంటలు మాయమైపోయారు, మళ్ళీ 4 గంటలకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో అడిగితే మళ్ళీ పౌరుషం మగాడని పొగరు. కూర్చోండి, కాఫీ ఇస్తాను. తెచ్చో కాఫీ లేదేంటి? మరి రాత్రి 2 గంటలు మీరు ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళారు?
అవన్నీ నీకు అవసరమా? అవన్నీ నీకు అవసరమా చెప్పు. సరే వెళ్ళి ఆ జీడిపప్పు ఉప్మా ఏమన్నాను కదా. ఏంటి పప్పు ఉంది ఉప్మా లేదేంటి? రాత్రి మీరు 2 గంటలు ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారు? మొగోడు అన్నాక 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ నీకు అవసరమా? మా పుట్టింటికి వెళ్ళిపోతారు. నీ అరుపులకి పక్కింటి వాళ్ళు వచ్చారు. సార్ మా ఫ్యామిలీ కూడా సార్, మీరు వెళ్ళండి. మేము పక్కింటి వాళ్ళు కాదు సార్, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. కత్తెదరా ఆయన ఎందుకు కిడ్నాప్ చేస్తారు? మీ ఆయన కిడ్నాప్ చేయమని వాడు 10 లక్షలు ఇచ్చాడు మాకు. అబ్బా, నన్ను ఇవ్వడానికే మా నాన్నకి 2 లక్షలు ఇచ్చాడు. ఏ బొకడా గాడు 10 లక్షలు ఇచ్చాడు ఈయన కిడ్నాప్ చేయడానికి. A few moments later. ఏమంటే ఇంట్లో చూసుకో మీ డ్రామా. చెప్పరా ఆ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? చెప్పండి. రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? మర్యాదగా అడుగుతున్నాను, ఆ డైమండ్స్ ఎక్కడున్నాయి? మర్యాదగా అడుగుతున్నాను, రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? చెప్పరా డైమండ్స్ ఎక్కడున్నాయి? మధ్య నువ్వు కరుస్తున్నావు, నువ్వు కరుస్తున్నావు, నీ బాధ ఏంటి? 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? రాత్రి మీ ఆయన 2 గంటలు బయటకు వెళ్ళాడా? ఆ తర్వాత చూసుకోండి. అర్థమైందా? ముందు నా పని చేయండి. రే మర్యాద అడుగుతుంది చెప్పరా, రాత్రి 2 గంటలు అడిగెళ్ళు. అది అలా అడగండి. ఏంటి కొడతారా? చెప్పరా 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 చెప్పరా. నా మొగుడినే కొడతారా? ఇప్పటి వరకు నేనే కొట్టలేదు. నా మొగుడినే కొడతారా? నా మొగుడిని కొడతావా? మీరు కూర్చోండి. అయ్యో ఎందుకండి లేచారు? 2 గంటలకి ఎక్కడికి వెళ్ళారు? రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? సార్ కొట్టండి సార్, రండి. రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పనప్పుడు 2 గంటలు బయటికి ఎందుకు వెళ్ళావురా? చెప్పనప్పుడు 2 గంటలు బయటికి ఎందుకు వెళ్ళావు? ఇలా కాదురా సార్. సార్ దాన్ని పట్టుకోండి సార్, కొన్ని నీళ్ళు చల్లండి సార్ దానికి. రాత్రి 2 గంటలు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎలా చెప్తారు? తర్వాత ఆ క్లయింట్ వచ్చినట్టు మనం చంపేస్తాడు. డాక్టర్ డాక్టర్ డాక్టర్. అబ్బా కత్తిలా ఉంది. కత్తి లోపల ఉంది. ఇది ఇక్కడే ఉంది. ఏమైందండి డాక్టర్? ఇలా ఆవిడ ఇతన్ని కత్తి పడుతుంది, కొంచెం ట్రీట్మెంట్ చూడండి. రండి, చూసుకోవాలి కదా, అలాగే పొడిచేసుకుంటారు మీరు. అన్ని జాగ్రత్త పడాలి, టెన్షన్ పడకూడదు. అలాంటి అంత క్లోజ్ గా వెళ్తున్నారు? అది మా ఫ్యామిలీ డాక్టర్. అంత ఫ్యామిలీ అయితే మాత్రం అలాగా. నెమ్మదిగా మీరు నెమ్మదిగా. ఏ ఆపరేషన్ చేస్తున్నా కోఆపరేషన్ చేస్తుందా? ఎందుకు అరుస్తున్నావు? మీరు అరుస్తున్నారు కదా, మీతో పాటు నేను అరుస్తున్నా, తోడుగా ఉంటదని. ఏంటి సార్ డెలివరీ అయిందా ఏంటి? ఆ డైమండ్స్ ఎక్కడో చెప్పండి సార్, ప్లీజ్. డైమండ్స్ చెప్పండి సార్. 2 గంటలు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. ఇది మళ్ళీ వచ్చేసింది. 2 hours అడిగాలి చెప్పండి సార్. ముందు చెప్పండి సార్, మీ ఆవిడ పంపించేద్దాం. చెప్తాను రా. రాత్రి 2 గంటలకి ఎవరితో చెప్పుకో. నీకేదో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళేదని చెప్పాడు. అదే ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. ఎవరికి చెప్పొద్దని ఏం చెప్పాడు? అదే ఎవరికి ఏం చెప్పొద్దని చెప్పాడు. అంతే. ఎవరికి చెప్పొద్దని ఏం చెప్పాడు? అదే చెప్పాడు. అంతమించి ఇంకేం చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడో నీకు చెప్పే ఉంటాడు. చెప్పు. చెప్పలేదు. చెప్పు మర్యాదగా. అరే దాని చేతిలో తన్నుంది రకం ఏదో చెప్పేవచ్చు కదా. అదేం చెప్పాడు? నీకు చెప్తా, నువ్వు చెప్పే. ఎవరికి చెప్పొద్దు చెప్పే. నీకు చెప్పాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎవరికి చెప్పొద్దని అదే విషయం చెప్పాడు. చెట్టిల్లు పెరు విన్నిస్తాయిలే వెరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. The judges, ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ బిగిన్ విత్ ఖుష్బు గారు. ఎవరికి చెప్పొద్దు.
కానీ ఆటో రామ్ ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత ఒక చేయడానికి అనిపిస్తుంది. చేయనా? మీ అన్ని టీం కి దృష్టి తీయాలి. అంత బ్రిలియంట్ గా ఉంది అందరు పర్ఫార్మెన్స్. రోహిణి ఛాన్స్ లేదు, సూపర్. ఆ కాన్సెప్ట్ మీది సింపుల్ గా ఉంది కానీ ఆ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ ఉంది కదా, ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్, ఫ్రమ్ వన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఎక్కడ ఫినిష్ అవుతుంది ఆ కంప్లీట్ స్టోరీ లాగా ఉంది. ఎక్కడైనా రిపిటేషన్ ఉంటే కూడా రిపిటేషన్ లాగా అనిపించట్లేదు. ఇట్ వాస్ సో వెల్ టేకెన్, సో వెల్ పర్ఫార్మ్డ్ అండ్ బ్రిలియంట్. The entire team superb. కృష్ణ భగవాన్ గారు, రామ్ ప్రసాద్ గారు, మళ్ళీ ఆవిడ చెప్పింది నేను చెప్తే రిపిటేషన్ అవుద్ది. అక్కడికి వెళ్ళా 2 గంటల కాన్సెప్ట్ మొత్తం బాగుంది. కత్తిలా ఉందంటే కత్తిలా ఉంది, డాక్టర్ అంటే కత్తి లోపల ఉందండి, ముందు అది బయటకు తీయండి కత్తి అని, తర్వాత ఆపరేషన్ చేస్తుందా కోఆపరేషన్ చేస్తుందా. బాగుంది, చాలా బాగా చేశారు. So judges Dr. Ram Prasad and team ki bhi iche scores. Krishna Bhagwan garu. out of 20. Well done, Sardar Shukravaram. So total ga ee segment end వచ్చేసరికి నాన్ స్టాప్ నూకరాజు and తాగ్బోతు రమేష్ team 16 out of 20. Rocket Raghava and team 18 out of 20. And Dr. Ram Prasad and team 20 out of 20. మొత్తానికి సరదా శుక్రవారం టోటల్ స్కోర్ వచ్చి 54 points. And సరిపోదా శనివారం మీ టార్గెట్ స్కోర్ వచ్చి 55. మరి ఇటు 10 కనిపిస్తుంది. ఇంకేం చేయలేమన్న కాన్ఫిడెన్స్ హాల్లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది అండి. అది హలో సార్, మేము మా గురించి మేము చెప్తాం, మీరు చెప్పొద్దు. సరిపోదా శనివారంలో ఎవరికైనా ఇప్పుడు దాకా 10 వచ్చాయా? 20 or 20 వచ్చిందా? 10 రాలేదు, 16 17 వచ్చినాయి. కాదు భాస్కర్ ఏదో అన్నారు కదా, 10 మేము ఏదో చూడలేదు అనేదో అన్నారు కదా. ఒక విషయం కాదమ్మా, 10 వచ్చాయా 9 వచ్చాయా కాదు, గెలిచావా లేదా అది. లాస్ట్ టైం వాళ్ళకి 10 వచ్చాయి, మేము గెలవలేదా? నవ్వుతూ మాట్లాడండి. ఏవో భాస్కర్ రూమ్ లోకి వెళ్ళగానే బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని రాఘవ గారు 20 out of 20 ఆటో రామ్ ప్రసాద్ అన్నకు మీకు కాదు వచ్చింది. టీమ్ కి వచ్చింది బాబు, ఆ టీమ్ ఎఫర్ట్ కదా. అది రామ్ ప్రసాద్ చెప్పాలి. 10 వచ్చిందని సైలెంట్ గా ఉన్నాడు, ఎగిరిపోతున్నాడు ఊరిక. ఇడ్చో భయపడతా ఎగురుతాం మేము. ఏమనుకుంటున్నావు? ఒక క్రికెట్ టీమ్ లో బుమ్రా ఎంత వికెట్ తీస్తారు, అట్ సేమ్ టైమ్ లో రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లీ ఎంత స్కోర్ చేస్తారు, అది ముఖ్యం. గెలుపు ఇండియాది. మేడం ఒక టీమ్ లో 2 సెంచరీలు చేసి ఒకరు 5 వికెట్లు తీసినా కూడా ఆ స్కోర్ ని అవతల టీం బీట్ చేస్తే ఆటోమేటిక్ గా విన్నరే కదా. అదే నేను చెప్తున్నాను కదా, మీరు బీట్ చేయాలి. 10 ముఖ్యం కాదు, 55 రావాలి మీకు. ఎగ్జాక్ట్లీ మేడం, 55. మేడం సారీ మేడం, వాళ్ళకి ప్యాకెట్ తప్ప క్రికెట్ గురించి తెలీదు. ఆ చింత చెట్ల కింద బ్యాచ్ ని తీసుకొచ్చి మా కాంపిటీషన్ తగిలించారు ఇక్కడ మీరు. రాఘవ్ గారు 10,000 పోయినందుకు కూడా బాధపడలేదు. చింత చెట్టు గురించి అన్నారు చూడు, పద్ధతిగా ఉండదు. ఒక్క నిమిషం, అప్పటి నుంచి వెళ్ళి డౌట్, సార్ ఊకే తొడగొడుతున్నాడంటే నేను తొడగొడుతున్నా షూ చూపిస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి వేసుకొని షూ చూపిస్తున్నాడు ఇలాగా. కాదు, ఇంత పెద్ద మాట అన్న తర్వాత చింతకాయ చెట్టు పేకాట బ్యాచ్ ఇవన్నీ చెప్పిన తర్వాత మీ టార్గెట్ స్కోర్ 55 కాదు 60 అవ్వాలి. అంతొద్దు, పొరపాటున 54 వచ్చినా సరే రాఘవ జబర్దస్త్ మానేస్తారు. డెసిషన్ నేను తీసుకోవాలి, ఈయన తీసుకుంటాను నా మీద. మిమ్మల్ని పెట్టుకుని ఎంత బాధపడుతున్నారు చూడండి. అతను ఎక్కువ ఎగురుతున్నారు తెలిసి నేను 10 కొడతాయి, అందుకని పొరపాటు 54 వచ్చేసరి రాఘవ మానేస్తారు. ఓకే, ఇది ఈ వారం జబర్దస్త్ సరదా శుక్రవారం. మళ్ళీ రేపు కలుద్దాము విత్ ఆర్ సరిపోదా శనివారం టీమ్. సీ ఎవ్రీబడీ, బై బై.